ఒకటి ఇందాక మీరు ఒకటి అన్నారు, మా ప్రభుత్వంలో ఎక్కడా కూడా వైఎస్ జగన్ చేసినట్టు అరాచకాలు చేయటం లేదు, దౌర్జన్యాలు చేయటం లేదు, అంతా ఒక డెమోక్రటిక్ వేలో వెళ్తుందని మీరు అన్నమాట. కానీ ఒక్క విషయం మీరు యాక్సెప్ట్ చేయాలి, సూటిగా సమాధానం చెప్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. తాడిపత్రి ఓడిపోయిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఓడిపోయిన తర్వాత ఈ రోజు వరకు సొంత ఊళ్ళో, సొంత కాన్స్టిట్యున్సీలో, సొంత ఇంట్లోకి అడుగు పెట్టలేని పరిస్థితి. అక్కడున్న జేసీ ప్రభాకర్ రెడ్డి నడి రోడ్డు మీద కూర్చుంటున్నాడు. ఈరోజు నువ్వు వస్తానంటే నీ సంగతి చూస్తానని, నువ్వు ఎట్లా వస్తావో చూస్తానంటున్నాడు. అంటే ఈ ప్రభుత్వంలో తప్పు కదా? ఒక మాజీ ఎమ్మెల్యే సొంత ఇంటికి కూడా వెళ్ళలేని దుస్థితి వచ్చింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న వేళ ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి నేరుగా చరిత్ర కలిగినటువంటి ఒక రాజకీయ కుటుంబం జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆయన కుర్చీలో కూర్చొని వికటాసనం చేసిన తీరు తాడిపత్రి ప్రజలనే కాదు, రాష్ట్రంలో కోట్లాది ప్రజల మనసులు బాధ పెట్టాయి. ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణాల్లో కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు అది కూడా ఒక కారణం. మరి ప్రజల మనోభావాల్ని ఆ విధంగా ఆనాడు పెద్దారెడ్డి గారు దెబ్బతీశారు. కాబట్టి ఈరోజు పెద్దారెడ్డి గారు తాడిపత్రిలో అడుగు పెడితే ఆ ప్రజలు భావోద్వేగాలు లోనవుతారని జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఆలోచన తప్ప మరొకటి కాదు. ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పెద్దారెడ్డి మాదిరిగా ఆ ఇంట్లోకి వెళ్ళాల, ఆయన కుర్చీలో కూర్చోాల. కేవలం ఆ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దారెడ్డి గారు చేసినటువంటి ఆ యొక్క దుందుడుకు చర్యలు ప్రజల మనసుల్ని ముఖ్యంగా తాడిపత్రి ప్రజల మనసుల్ని తీవ్రంగా బాధించాయి. కాబట్టి ఆ ప్రజలు భావోద్వేగాలకి లోనై ఏదైనా దుందుడు చర్యలకు పాల్పడతారని చెప్పని, లేదా జేసీ గారిని ఇష్టపడే వ్యక్తులు, అనుచరులు కొన్ని వేల మంది ఉన్నారు, వారేమైనా భావోద్వేగాలు పాల్పడి దుందుడు చర్యలకు పాల్పడతారని దాన్ని నియంత్రించేదానికే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పనిచేస్తున్నారని నా వ్యక్తిగత అభిప్రాయం. ఒకటి కోటరెడ్డి సీతారెడ్డి గారు, ఇందులో మీరు కూడా బాధితులు. సిరీస్గా ఒక వారం 10 రోజుల వ్యవధిలో 4 ఎమ్మెల్యేల మీద రకరకాల అలిగేషన్స్, రకరకాల కాన్స్పిరసీ బయటకు వచ్చింది. అందులో ఒక 3-4 క్యాబినెట్ లిస్టులో ఉన్నారు అని ప్రచారం జరుగుతున్న వ్యక్తులు, అందులో మీరు కూడా ఒకరు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ కోన రవికుమార్, ఆయన స్పీకర్ తమ్మినేని గారిని ఓడించి భారీ మెజార్టీతో గెలిచిన వ్యక్తి, బీసీ నాయకుడు, కళింగ సామాజిక వర్గానికి సంబంధించి మంచి పట్టున్న నాయకుడు, నిజానికి మంచి మీ పార్టీ మీద ఎగవడం వాళ్ళని లేకుండా మీ మాదిరిగా గట్టిగా మాట్లాడే వ్యక్తి. అతని మీద ఒక టీచర్ చేత ఒక అలిగేషన్ తెర మీదకి రావటం, అతని ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రచారం. మాకంటే ఒక స్పైస్ దొరికింది అంటే రోజు వేసింది వేస్తుంటామండి, అది ఆనవాయితీ. మీరు కావునన్నా కాదని మేము యాక్సెప్ట్ చేయాలి. మాకు ఒక మసాలా దొరికింది అంటే, ఒక నాయకుడి మీద ఒక అలిగేషన్ వచ్చింది అంటే ఏ పొద్దున్న సాయంత్రం వరకు అదే చూపిస్తాం. ఇవాళ రేపు అలాగే అయిపోయింది, మేము ఒప్పుకుని తీరాలి. కోన రవికుమార్ మీద వచ్చింది, పొద్దున్న నుంచి సాయంత్రం అదే చూపించాం అందరం. క్యారెక్టర్ అసాసినేషన్ కోన రవికుమార్ మీద రేపు క్యాబినెట్లో అడుగు పెడతాడో లేదో కూడా గ్యారంటీ లేని పరిస్థితి. 1. 2, మైనారిటీ నాయకుడు నజీర్, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే అనుకుంటాడు, నజీరే కదండి, ఆయన మీద ఒక అలిగేషన్, ఆయనకి సంబంధించిన వీడియో కాల్ మాట్లాడారు. అందులో వాస్తవం ఎంతో ఎవరికి తెలిసేది, అది ఏ వీడియోనో ఒరిజినల్ వీడియోనో తెలియదు. ఆయన మీద ఒక కుట్ర కొన్ని వీడియోలు బయటకు వచ్చేస్తాయి, అవి పొద్దు నుంచి సాయంత్రం దాకా మేము టెలికాస్ట్ చేస్తుంటాం. నేను మాది కూడా ఒప్పుకోవాలి, స్ట్రాంగ్గా ఒప్పుకుంటున్నాను నేను ఆయన మీద. నెక్స్ట్ వచ్చేసి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఆయన ఎవరితోనో పర్సనల్గా ఫోన్లో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ని తిట్టాడు. ఆడియో రికార్డ్ చేసి దాన్ని మార్కెట్లోకి వదలటం, దాన్ని మేము పదే చూపించటం, అది కామనే కదా. మాకు ఆడియో దొరికిన తర్వాత వదిలిపెట్టాం కదా మేము. వెంకటేశ్వర. నెక్స్ట్ మీది పెరోల్ ఇష్యూ కావచ్చు, ఆ తర్వాత అరుణ కావచ్చు, శ్రీకాంత్ కావచ్చు, ఏదో రచ్చదంతా ఒక పనికి మాలిన వ్యవహారం నిజం చెప్పాలంటే అదంతా. ఇది మీ మీద ఇట్లా 4 ఎమ్మెల్యేల మీద, అధికార పార్టీకి సంబంధించిన 4 ఎమ్మెల్యేల మీద ఈ రకమైన అలిగేషన్స్, ఇవన్నీ ఏమనిపిస్తుంది మీకు? అసలు ఏమన్నా కుట్ర ఉందనుకుంటున్నారా, లేకపోతే? ఇందాక చెప్పా మీకు, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనులని చెప్పని వారి రాజకీయ లక్ష్యాలని సాధించేదానికి వారు కొంతమందిని టార్గెట్ చేసి చేస్తున్నారు. నేనేమంటానంటే, ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నేనేం చెప్తాను, ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పథకం ప్రకారం పనిచేస్తుంది. కానీ బిగ్ టీవీ పరంగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా అశోక్ గారే బాధ్యత తీసుకుని ఈ అన్ని సంఘటనల్లో
కుట్రకోణాన్ని ఛేదిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అన్ని టెలికాస్ట్ చేసాం. మేము అది కూడా గర్వంగా చెప్తున్నాం. కోన రవికుమార్ వచ్చిన అలిగేషన్ టెలికాస్ట్ చేసాం, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద వచ్చిన అలిగేషన్ టెలికాస్ట్ చేసాం, లేదా ప్రచారాన్ని టెలికాస్ట్ చేసాం, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మీద చేసాం, అండ్ నజీర్ మీద వచ్చింది చేసాం. అలాగే వీళ్ళ మీద జరుగుతున్న కుట్ర కోణాన్ని ఎస్టాబ్లిష్ చేసింది కూడా మేమే. ఎస్, కరెక్ట్. మేము గర్వంగా చెప్తాం. అది కరెక్ట్. ఇది ఎంత కుట్ర కోణం, కుట్ర జరుగుతోంది ఈ నలుగురి మీద, ఈ నాయకుల్ని అనగదొక్కే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని టెలికాస్ట్ చేసింది మేమే. కరెక్ట్. ఓకే, ఫైనల్గా ఏం చెప్పబోతున్నారంటే, ఇన్ కేసు క్యాబినెట్లోకి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అడుగు పెడితే ఎలా ఉండబోతుంది అండ్ మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఊహాజనిత ప్రశ్న. క్యాబినెట్ ఎంపిక అనేది ముఖ్యమంత్రి గారి ఇష్టం. నిజంగా దేవుడి దయ వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు మంత్రి అవకాశం నాకు ఇస్తే శాసనసభ్యుడిగా ఎంత కష్టపడి రూరల్ నియోజకవర్గంలో పనిచేస్తున్నాం, ఓ మంత్రిగా అంతగా రెండింతల ఉత్సాహంతో పనిచేస్తాం. మీ డ్రీమ్ అది, మంత్రి అవ్వాలనేది మీ డ్రీమ్ కదా అశోక్ గారు? దాపరికం లేకుండా చెప్తున్నా, ఒక రాజకీయ నేత ఎవరైనా మీ వద్దకు వచ్చి